హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఈ యొక్క వీడియోలో మై ఆధార్ యొక్క యాప్లో మనం రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా అవ్వాలి. మై ఆధార్ సిరీస్ మనం స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మనం ఆధార్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు అసలు స్టార్టింగ్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఈ ప్రాసెస్ మొత్తం మనం చూపించాం. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది. యాజ్ యూజువల్ ప్లేస్టోర్లో మనకి ఈ యొక్క యాప్ అనేది అవైలబిలిటీ ఉంది. ప్లేస్టోర్ యొక్క లింక్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో యొక్క టైటిల్తో మీరు మన యొక్క ఛానల్లోకి విజిట్ చేసినట్టయితే సో అక్కడ మీకు దొరకడం జరుగుతుంది. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ విషయాన్ని గమనించండి. నేను మై ఆధార్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. నేను ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం. ఎస్, మా ఆధార్ ఓపెన్. Check request stack. All services. Check. Register my Unique Identification Authority of India. ఎస్, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ సెట్ చేస్తున్నాను. మై ఆధార్. రిజిస్టర్డ్ మై ఆధార్. సో ఈ రిజిస్టర్ అయితేనే మనకి చాలా సర్వీసెస్ అవైలబిలిటీ వస్తుంది. లేకపోతే పరిమితపు సేవలు మాత్రమే ఉంటాయి. లైక్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం, లేదా ఏదైతే పీవీసీ కార్డ్ ఆర్డర్ చేసుకుంటాం, అంతకన్నా ఎక్కువ మాట్లాడితే మన యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేయగలుగుతాం. అంతకుమించి మనం ఇక్కడ ఏమీ చేయలేం. రైట్, ఇక రిజిస్టర్ పై ట్యాప్ చేస్తున్నాను. You will be asked to enter the password every time you try to access a My Aadhaar service. Please make sure you create a memorable password that is hard to guess for others. సో ఇతరులు గెస్ చేయకుండా మీరు ఒక నెంబర్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మీరు లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వవలసి ఉంటుంది. ఇతరులు గెస్ట్ చేయకుండా మీరు ఏ పిన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు. టోటల్గా మనకి 4 డిజిట్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ 4 పెట్టుకున్న తర్వాత Create 4 digits. You will be asked to enter the password every time you try to access a My Aadhaar service. Edit box. తర్వాత స్టెప్లోకి నేను వెళ్తుంది. ఇక నేను ఆ యొక్క 4 డిజిట్స్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క 4 డిజిట్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను. Showing numeric password keyboard. Dot. 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 Bullet. Maximum length reached. Edit box. Edit box. Confirm password. చూసారా, ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్. Links. Hide. సో మనకి ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇప్పుడు ఏదైతే నేను ఇక 4 డిజిట్స్ అయితే సెట్ చేసుకున్నాను, ఆ యొక్క 4 డిజిట్స్ అగైన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, చూద్దాం. Dot. Bullet. Maximum length reached. Links. Hide script. సో ఇక్కడ 12-digit UID. XXXXXXXX. Enter Aadhaar number. ఆధార్ నంబర్ అంటే ఇక్కడ పిన్ ఇచ్చేసిన వెంటనే మనకి Create profile. ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి Aadhaar number. XXXXXXXXXXX. Edit box. మన యొక్క Showing number keyboard. 12 డిజిట్స్ కలిగినటువంటి ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఆధార్ నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ సెట్ చేస్తాను, చూద్దాం. 12-digit UID. ఓకే, చూసారా బీప్ సౌండ్ వచ్చింది రైట్ సైడ్ సెట్ చేస్తే. 12-digit UID. 1234/1234/1234. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చూపించారు. సో యూఐడి అనేది ఎంటర్ చేయొచ్చు. రైట్ సైడ్ సెట్ చేస్తే మళ్ళీ చూడండి ఈ సౌండ్. మళ్ళీ రైట్ సైడ్ సెట్ చేద్దాం. అనేబుల్ టు వ్యూ లెఫ్ట్ సైడ్. చూసారా ఈ సౌండ్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. క్యాప్చా
5 1 ఎస్ రైట్ సైడ్ సెలెక్ట్ చేస్తాను. Unnamed. Try and not enter XX. Request OTP. 4 1 0 0 5 1 Okay. 0. Request OTP. Editing. 051 comma delete 050 4 1 1 replaced 1 0 10 8 5 1 1 10 5. ఓకే Enter security. Editing. Request OTP. రిక్వెస్ట్ ఓటీపీ ఇక డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Keyboard hidden. Cancel. Create profile. Enter number 7. The OTP is sent to your. Check your mobile. Edit box. Verify. సో ఇక్కడ Disabled. ఓటీపీ అనేది వచ్చింది, నేను ఎంటర్ చేస్తాను, చూద్దాం. Stop. Messages. Copy for. Text copied. Applications are back. Button. Send to device. Back. Cancel. Verify. Edit box. ఇక్కడ Showing ఓటీపీ recently 400. Verify. వెరిఫై పైన ట్యాప్ చేస్తున్నాను, చూద్దాం. 5. In progress. In progress. లోడ్ అవుతుంది చూడండి ఇక్కడ. In progress. In progress. Progress bar. చూద్దాం. కొంత టైం అయితే పడుతుంది. In progress. సో మొత్తం కూడా లోడ్ అయింది. Monitor. Unlabeled. Unlabeled. My button. Download paid. Unlabeled. My author. Button. Author update history. Bank seating status. చూసారా? Off history. Paperless offline. Generate QR. Get TOTP. My requests. ఇవంతా కూడా వచ్చేసింది. ఒకసారి బ్యాక్ వస్తాను, చూద్దాం. Edit box. Enter pin. చూసారా? ఎంటర్ పిన్. మరొకసారి బ్యాక్ వస్తున్నాను, చూద్దాం. Keyboard hidden. All service. Pinathaj. Mater. సో ఇక నా యొక్క నేమ్ అంటే మన యొక్క ఆధార్కి ఏ నేమ్ అయితే ఇచ్చినా ఆ యొక్క నేమ్తో వచ్చేస్తుంది. Edit ఇక్కడ box. డబుల్ ట్యాప్ ఇస్తానే Showing. మనకి ఇక్కడ పిన్ అనేది సెట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్. ఆ పిన్ అనేది ఇచ్చేసి మనము ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఇంతకుముందు చూపించాం కదా బ్యాంక్ సీడింగ్ స్టేటస్, ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం మై ఆధార్లో రిజిస్ట్రేషన్ అవ్వవలసి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో. మనము మిగిలిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 2 వీడియోస్తో టోటల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు అంతా కూడా క్లారిటీగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో భాగంగానే మనం పార్ట్లుగా ఇవి చేస్తున్నాం. ఈ విషయాన్ని గమనించగలరు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.